హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు నుండి మనం ఒక కొత్త సీరియల్ మొదలు పెట్టబోతున్నాం. ఏంటి అనుకుంటున్నారా? ప్రేమ పగ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఇక ఆలస్యం చేయకుండా ఆ సీరియల్లోకి వెళ్ళిపోదామా? ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ 1. ప్రతి వ్యక్తికి తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి మీద ప్రేమ పుట్టడం సహజమే. అందులో మరీ ముఖ్యంగా చదువుకునే రోజుల్లో ప్రేమ అనేది సర్వసాధారణం. అది బయటకు వ్యక్తపరచవచ్చు, లేదా తమ మనస్సు మూలల్లో దాచుకున్న ప్రేమే కావచ్చు. కొందరి ప్రేమ విఫలమవుతుంది, మరికొందరి ప్రేమ సఫలమవుతుంది. అలా చదువుకునే రోజుల్లో ప్రాణంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారం దొరకకపోవడంతో అందరినీ ఎదిరించి తమ ప్రేమను గెలిపించుకుని వివాహం చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఒక జంట. మళ్ళీ తమ జీవితాల్లోకి వచ్చి ఆత్మీయతను పంచుతున్నాం అనే నెపంతో భార్యాభర్తల మధ్య భేదాలను సృష్టించారు పెద్దలు. దాంతో చిన్న చిన్న గొడవలు, మాట పట్టింపులతో వారి బంధంలో కొంచెం సంతోషం తగ్గుముఖం పడుతోంది. ఆ బంధంలో ఉన్న ప్రేమ బలహీనపడిన క్షణాల్లో కొత్తగా వచ్చిన బంధాలు, పరిచయాలు చూపించే ప్రేమ కూడా పగగా మారితే ఆ జంట మధ్య కలిగే అలజడి, అన్నీ సర్దుబాటు చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ జంటలో అనుకోని ఒక సంఘటన. ఆమె చనిపోతే ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అని తెలిస్తే అసలు ఆమెను చంపింది ఎవరు? ఇంతకీ తనది హత్య లేక ఆత్మహత్య అనే ఉత్కంఠమైన కథనాలతో మొదలుపెట్టబోతున్న సీరియలే మన ప్రేమ పగ. విని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథ మొదలు పెట్టుకుందామా? ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కి డోర్ ఓపెన్ చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు విశ్వక్. చాలా రోజులైంది ఇద్దరం ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి. ఈ మధ్యన ఏదో ఒక మనస్పర్ధలతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. నన్ను ఈ టైంలో చూసి విరూప షాక్ అవుతుంది అని మనసులోనే అనుకుని, ఎలా అయినా ఇవాళ నాన్నగారు ఈవినింగ్ బయలుదేరిన తరువాత విరూపను తీసుకుని డిన్నర్కి ప్లాన్ చేయాలి, ప్రశాంతంగా తనతో మాట్లాడాలి అని మనసులో అనుకుని, ఏమైంది ఇంకా డోర్ తీయటం లేదు అని మళ్ళీ బెల్ కొడతాడు విశ్వక్. ఈలోపు లోపల నుండి బాబు ఏడుపు గట్టిగా వినిపిస్తుంది. ఏంటి బాబు ఇంతలా ఏడుస్తున్నాడు? ఏం చేస్తోంది విరూప? నాన్నగారు కూడా ఉన్నారు కదా, అయినా బాబు ఇంతలా ఏడుస్తున్నా వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? విరూప అని పిలుస్తూ డోర్ నాక్ చేయబోతాడు. డోర్ దగ్గరకు వేసి ఉండటం వల్ల డోర్ ఓపెన్ అవుతుంది విశ్వక్ చేయి తగలడంతో. కొంచెం అయోమయంగా చూస్తూ, ఏంటి డోర్ కూడా లాక్ చేయకుండా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ లోపలికి వెళ్తాడు విశ్వక్. ఉయ్యాల దగ్గర గుక్కపట్టి ఏడుస్తూ బాబు కనిపిస్తాడు. వెంటనే బాబును తీసి గుండెలకు హత్తుకున్నాడు విశ్వక్. ఊరుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ చాలాసేపటి నుండి ఏడవటం వల్ల ఏమో కంట్రోల్ అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది బాబు. చాలా కోపం వచ్చింది విశ్వక్కి. ఇంతలా బాబు ఏడుస్తూ ఉంటే ఏం చేస్తోంది తను? ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఇల్లంతా కలి తిరుగుతూ వెతుకుతాడు. ఎక్కడా కనిపించలేదు విరూప. కిచెన్, హాల్, బెడ్రూమ్, బాల్కనీ మొత్తం వెతికాడు. బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు బాత్రూమ్ డోర్ వైపు అనుమానంగా చూశాడు. ఒకవేళ బాత్రూంలో ఉందేమో అని డోర్ తీస్తాడు. అక్కడ విరూప ఉన్న పరిస్థితిని చూసి నిర్ఘాంతపోతాడు. అక్కడ దృశ్యం చూసి నోట మాట రాక ఒక్కసారిగా స్థాణువులా నిలబడిపోతాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు. ఒక్కసారిగా ప్రపంచమంతా స్తంభించిపోతుంది. బాబు ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చి విరూపా అని గట్టిగా అరిచి ఉన్న చోటే కుప్పకూలిపోయాడు విశ్వక్. ఎదురుగా బాత్ టబ్లో రక్తపు మడుగులో తన ప్రియమైన భార్య విరూప చలనం లేకుండా తల నుండి రక్తం, చేతి నుండి రక్తం కారుతూ పడి ఉంటుంది. అది చూసిన విశ్వక్కి మతిపోయినట్లుగా అవుతుంది. తను చూస్తున్నది కల్లో నిజమో కూడా తెలియకుండా అయిపోతుంది. అసలు ఎలా జరిగింది అన్నది అర్థం కాలేదు అతనికి. తన అరుపుతో పక్కింటి వాళ్ళు లోపలికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు. కాసేపట్లో అలర్ట్ అయి వచ్చిన పోలీస్ అధికారులు అక్కడ చుట్టుపక్కలంతా పరిశీలించి, ఏం జరిగింది, అసలు మొదట ఎవరు చూశారు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని కనుక్కోవటం మొదలుపెట్టారు. క్లూస్ టీమ్కి, మీడియాకి ఇన్ఫర్మేషన్ క్షణాల్లో పాస్ చేశారు పోలీసులు. తరువాత
విరూప బాడీ దగ్గరికి వచ్చి అబ్జర్వ్ చేస్తారు. బాడీ బాత్ టబ్లో ఉండటం, చేయి ఒకటి బయటికి పడి ఉండడంతో తనకి తానుగా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని చేయి కట్ చేసుకుని ఉండొచ్చు ఏమో అని అనుమానిస్తారు పోలీసులు. బాగా రక్తం పోవటం వలన స్పృహ తప్పి బాత్రూమ్ టబ్లో పడిపోవడంతో ఆమె తలకు దెబ్బ తగిలి ఉండొచ్చు అని అనిపిస్తోంది ఆ బాడీని చూస్తున్న పోలీసులకు. అలాగే వాళ్లకు ఇంకొక అనుమానం కూడా వచ్చింది. ఎవరైనా తెలివిగా ప్లాన్ చేసి పగడ్బందీగా ఆమెను హత్య చేసి అది ఆత్మహత్య అనేలా సృష్టించడానికి ట్రై చేసి ఉండొచ్చు అనే అనుమానం. ఏదేమైనా పోస్ట్మార్టం పూర్తయిన తరువాతే మిగిలిన విషయాలు తెలిసే అవకాశం ఉంది అని మీడియాకి ఎస్ఐ చెప్తారు. ఇంతలో క్లూస్ టీమ్, ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా రావడంతో బాడీని జాగ్రత్తగా టబ్లో నుండి తీసి పోస్ట్మార్టం కని చెప్పి పంపిస్తారు. కావలసిన మార్కింగ్, హ్యాండ్ ప్రింట్స్, రిమైనింగ్ అన్ని విషయాలు క్లూస్ టీమ్కి అప్పగిస్తారు. సార్, ఇది చూడటానికి ఆత్మహత్యలా లేదు, హత్య అని కూడా అనిపిస్తోంది. కాబట్టి వెంటనే ఇది పై ఆఫీసర్స్కి చెప్తే మంచిదేమో అన్న కానిస్టేబుల్ మాటలకి అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను అంటూ ఎస్ఐ వెంటనే విషయాన్ని పై ఆఫీసర్కి చేరవేస్తారు. మెయిన్ సెంటర్, అందులో అపార్ట్మెంట్, అందులో ఒక బాడీ కనిపించింది అనగానే ఏసీపీ ప్రవీణ్ అండ్ టీం అక్కడికి హుటాహుటీన వస్తారు. ఆ బాత్రూమ్ అంతా బాగా చూసి ఏవో కావలసిన కొన్ని ఆధారాలు తీసుకుని బాత్రూమ్ చుట్టూ రెడ్ రిబ్బన్ పెట్టి మొత్తం బ్లాక్ చేస్తారు. అలాగే ఆ ఇంటిని కూడా లాక్ చేసి సీజ్ చేస్తారు, వేరెవరు ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం లేకుండా. ఆ తరువాత అదే అపార్ట్మెంట్లో చుట్టుపక్కల ఉండే కొంతమందిని కొన్ని కావలసిన ప్రశ్నలు వేసి వాటి సమాధానాలు తెలుసుకుని తరువాత చనిపోయిన విరూప, ఆమె భర్త ఇద్దరి కోసం ఎంక్వైరీ చేయటం మొదలు పెడతారు. అంటే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ మధ్య బాండింగ్, రిలేషన్ బాగున్నాయా లేక ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అనే విషయం తెలుసుకునేందుకు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు నోట్ చేసుకుని తరువాత విశ్వక్ దగ్గరికి వెళ్తారు. అసలు ఏం జరిగింది, ఇదంతా ఎలా జరిగింది, మీ ఇద్దరికి మధ్య ఏవైనా గొడవలు అయ్యాయా అంటూ ప్రశ్నిస్తారు. సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్న విశ్వక్ని చూసి వాటర్ బాటిల్ ఇప్పించి తాగిన తరువాత బాబుని లేడీ కానిస్టేబుల్కి అప్పగించి విశ్వక్ని కూడా వాళ్ళతో పాటు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు పోలీసులు. పోస్టుమార్టం పూర్తయిన తరువాత డాక్టర్ వచ్చి విరూపది ఆత్మహత్య కాదు, హత్య అని నిర్ధారించి రిపోర్ట్ ఇస్తారు. అప్పటి వరకు ఆత్మహత్య అనుకుని ఎందుకు విరూప ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని కుమిలిపోతున్న విశ్వక్ తన భార్యని ఎవరో హత్య చేశారు అని తెలిసేసరికి స్పృహ కోల్పోతాడు. వెంటనే విశ్వక్ని రూమ్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిన తరువాత కొంతసేపటికి మెలకువ వస్తుంది. ఇప్పుడు విశ్వక్ ఉన్న కండిషన్లో తనని మెంటల్గా క్వశ్చన్స్ వేయటం తన ఆరోగ్యానికే మంచిది కాదు అని డాక్టర్స్ చెప్పడంతో తనని అక్కడే ఆ రోజు హాస్పిటల్లోనే ఉంచమని చెప్పి తన రిలేటివ్స్ గురించి ఆరా తీసి జరిగిన విషయం విశ్వక్ తల్లిదండ్రులకి, విరూప తల్లిదండ్రులకు తెలియజేస్తారు. కాసేపటి తర్వాత ఆందోళనగా పరిగెత్తుకుంటూ అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. బాబుని విరూప తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేసి విశ్వక్ మానసిక పరిస్థితి కొంచెం బాగోలేని కారణంగా ఆ రోజు హాస్పిటల్లోనే ఉంచి మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తారని ప్రవీణ్ చెప్తాడు. తరువాత మీడియా విలేకరుల సమావేశం పెట్టి విశ్వక్ మానసిక పరిస్థితి కుదుటపడిన తరువాత విచారణ మొదలుపెట్టి అసలు విరూప హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలు త్వరలోనే కనిపెట్టి దోషులకు తగిన శిక్ష పడేలా చూసుకుంటామని ఏసీపీ ప్రవీణ్ చెప్తారు. తరువాత మీడియా వాళ్ళు విశ్వక్ తల్లిదండ్రులను, విరూప తల్లిదండ్రులను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. తమకు ఏమీ తెలియదని, తమ పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉంటున్నారని, ఈ మధ్యనే బాబు కూడా పుట్టాడని, అంతకు మించిన వివరాలు ఏమీ తెలియదని చెప్పారు తల్లిదండ్రులు. ప్రేమ పెళ్లి కావడంతో మా ఇరు కుటుంబాలు అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడంతో అందరికీ దూరంగా ఇద్దరే ఉంటున్నారని కూడా చెప్పారు. పోలీసులు మీడియా వాళ్ళని పంపించి హాస్పిటల్లో కొందరు కానిస్టేబుల్స్ని కాపలా ఉంచి
మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. బాబుని గుండెలకు హత్తుకుని ఇన్నేళ్ల తరువాత అయినా నిన్ను ఇలా చూస్తామని ఊహించలేదు విరూప అంటూ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడవటం మొదలుపెట్టారు. అదండి మొదటి ఎపిసోడ్. విన్నారు కదా. తన భర్త పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్న విరూప ఇలా సడన్గా శవమై ఎందుకు కనిపించింది? దానికి కారణం ఎవరు? పోలీసులు పోస్టుమార్టం చెప్తున్నట్లు నిజంగానే అది హత్య అయితే అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? దానివల్ల వాళ్లకు కలిగిన ప్రయోజనం ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలతో మిగిలిన ఎపిసోడ్స్ ఉంటాయి. దయచేసి విన్న తరువాత ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.